73వ ప్రపంచ అందాల సుందరి కిరీటాన్ని డెన్మార్క్కు చెందిన విక్టోరియా కేజార్ హెల్వింగ్ సొంతం చేసుకుంది. 21 ఏళ్ల విక్టోరియా కేజార్ 124 మందితో పోటీపడి మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. 2023 మిస్ యూనివర్స్ విజేత షెన్నిష్ పలాసియోస్ 2024 కిరీటాన్ని విక్టోరియా కేజార్ కి అందజేశారు. 2004లో సోబర్గ్ లో పుట్టిన విక్టోరియా డెన్మార్క్ తరపున మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి బామ్మగా నిలిచారు. బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ చేసిన విక్టోరియా తర్వాతి కాలంలో వ్యాపార రంగంలో ప్రవేశించారు. మూగ జీవాల సంరక్షణ, మానసిక ఆరోగ్య తదితర విషయాలపైన తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనే ముందు ఆమె మోడలింగ్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మిస్ డెన్మార్క్ విజేతగా నిలిచారు. 2022 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20 జాబితాలో నిలిచారు. నైజీరియాకు చెందిన చిడిమ్మా అడెట్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ మొదటి, రెండో రన్నరప్లుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని ఆకాంక్షిస్తున్నామని మిస్ యూనివర్స్ టీం అభినందనలు తెలియజేసింది. ఈ పోటీలో భారత్ తరపున రియా సింగ్ పాల్గొన్నారు. టాప్ 5లో కూడా ఆమె నిలవలేకపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, 73 మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఇక్కడ మెక్సికోలో జరిగాయి. డెన్మార్క్ కు చెందిన 21 ఇయర్ గర్ల్ విక్టోరియా కేజర్ హెల్వింగ్ గెలుచుకున్నారు. అయితే ఆమె గెలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జడ్జిలను బాగా ఇంప్రెస్ చేసింది. వాళ్ళు అడిగిన కఠినమైన ప్రశ్నలకు ఈమె మంచి తెలుసుకోగలిగింది, గ్రౌండ్ గెలుచుకోగలిగింది. అదే మీరు అన్నారు కదా, ఆమె నియర్లీ 2020 నుంచే ఈమె గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద తన పైన శైలిని మార్పును అందించిందని చెప్పొచ్చు. అదే 2022లో కూడా పార్టిసిపేట్ చేసేసి అందరినీ ఆకర్షించింది, గ్లోబల్ అటెన్షన్ పొందింది. ప్లస్ డెన్మార్క్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 2024లో కూడా ఆమె మిస్ డెన్మార్క్ యూనివర్సల్ టైటిల్ సంపాదించుకున్నారు. కాబట్టి డెన్మార్క్ నుంచి ఫస్ట్ టైం మిస్ యూనివర్స్ కిరీటం సంపాదించిన తొలి మహిళ ఏమీ అవుతుంది, యువతి ఏమీ అవుతుంది. అదే అన్నారు కదా, మార్కెటింగ్ బిజినెస్ రంగంలో ఉంది, పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ.